సూర్య ఫ్యాన్స్ ఇక రిలాక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే సూర్య కెరియర్ లో చాలా కాలం తర్వాత హిట్ పడబోతుంది. అది కూడా ఓ తెలుగు దర్శకుడి వల్లే కాబోతుంది. కంగువా, రెట్రో లాంటి ఫ్లాప్స్ తర్వాత సూర్య కమ్బ్యాక్ మస్ట్ గా మారింది. ఈ దశలో ఆ బాధ్యతను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తీసుకున్నాడు. అందుకే అన్నది ఇక సూర్య ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోవచ్చు. ఇంతకీ వెంకీ సూర్యను ఎలా చూపించబోతున్నాడు? ధనుష్ కు సార్ లాంటి సూపర్ హిట్, ఇక దుల్కర్ కు లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్. ఈ రెండు సినిమాలు తెరకెక్కుతున్నప్పుడు రిలీజ్ కి ముందు ఎలాంటి క్రేజ్ లేదు. కానీ వన్స్ థియేటర్స్ కు వచ్చిన తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. సౌత్ మొత్తం కూడా వెంకీ అట్లూరి పేరు మార్మోగింది. అలాంటి దర్శకుడితో సూర్య ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. సబ్జెక్ట్ ఏదైనా తన మార్క్ ఎమోషన్ తో కట్టిపడేస్తాడు వెంకీ అట్లూరి. ధనుష్ తో ఒక మాస్టారు స్టోరీని, దుల్కర్ తో ఓ బ్యాంకు ఉద్యోగి కథను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు వెంకీ. అందుకే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. కానీ సూర్య కోసం వెంకీ ఎలాంటి కథను రాశాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూర్య కోసం వెంకీ ఒక ఫ్యామిలీ స్టోరీని రాశాడు అంటే కాదు, ఒక మనీ హీస్ట్ లాంటి కథను రెడీ చేశాడు అనేది మరో టాక్. మొత్తానికి స్టోరీ అయితే బాగా వచ్చిందని, ఈ మూవీ తప్పకుండా సూర్యకు కమ్బ్యాక్ మూవీగా మారనుంది అని హీరోయిన్ గా ప్రేమలు ఫేమ్ మమితా బైజు నటిస్తోంది. ఇక 2018 సింగం 3 తర్వాత సూర్యకు హిట్ లేదు. ఆ లోటును వెంకీ ఏ రేంజ్ లో తీరుస్తాడో చూడాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే వేసవి కాలంలో విడుదల చేయబోతున్నారు.